ఇండియా స్టార్ ప్రభాస్ సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కబోతోంది. ఇటీవలే ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఒక కొత్త అమ్మాయి సోషల్ మీడియా స్టార్ ఇమాన్విని ఎంపిక చేసింది మూవీ టీం. దీంతో ఆమె ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ప్రభాస్ ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. అలాంటి గ్లోబల్ స్టార్ సరసన ఒక సోషల్ మీడియా స్టార్ ని తీసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. ఏ స్టార్ హీరోయిన్ ని తీసుకుంటారో అనుకుంటే సినీ బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయిని తీసుకున్నారు. దీంతో ఇమాన్వి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఇక డెబ్యూ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ తో హీరోయిన్ ఛాన్స్ కొట్టేయడంతో ఆమెను అంత మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. అయితే హను రాఘవపూడి ఈ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం ఏంటనేది ప్రస్తుతం అందరిలో నెలకొన్న సందేహం. ఈ క్రమంలో రీసెంట్ గా హను రాఘవపూడి దీనిపై ఒక క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్ గా ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మూవీపై స్పందించారు. అంతేకాదు ఇమాన్విని ఈ ప్రాజెక్ట్ లో ఫీమేల్ లీడ్ గా తీసుకోవడానికి కారణం ఏంటో కూడా వెల్లడించారు. అయితే సోషల్ మీడియా వల్ల కొత్త టాలెంట్ ని గుర్తించడం చాలా సులభమైంది. ప్రతి ఒక్కరూ తమలోని టాలెంట్ ని వెలికి తీయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త టాలెంట్ ని తీసుకురావాలని అనుకునే దర్శక నిర్మాతలకి సోషల్ మీడియా ఎంతగానో సహాయపడుతోంది. డైరెక్టర్ హను రాఘవపూడి మాటల్లో ఇప్పుడు మనం వినేద్దాం. ఆయన సోషల్ మీడియా ద్వారానే ఇమాన్విని కనుక్కున్నారట. అయితే అందరిలాగే ఆయన కూడా ఆమె వీడియోలు చూస్తూ ఉండేవారట. ఆమె అందంతో పాటు ఎంతో ప్రతిభ ఉన్న అమ్మాయి, అద్భుతమైన డాన్సర్. అంతేకాదు ఆమె భరతనాట్య కళాకారిణి కూడా. తనలో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. కళ్ళతోనే తన హావభావాలు పలికించగలదు. ఇక వెండితెరపై స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటుందని అనిపించింది. అందుకే ఆమెకి ఒక అవకాశం ఇవ్వాలని డైరెక్టర్ హను రాఘవపూడి అనుకున్నారట. తనని సెలెక్ట్ చేయడం ఒక్క తన నిర్ణయమే కాదని మొత్తం టీం అంతా కలిసి తీసుకున్న నిర్ణయం అంటూ ఆయన తెలియజేశారు. ఇక ఇమాన్వి పాకిస్తాన్ లో ఉన్న మన భారత్ కి చెందిన అమ్మాయే. అయితే ఆమె కుటుంబం అంతా ఢిల్లీలో స్థిరపడింది. ఇమాన్వి 1995 అక్టోబర్ 20న జన్మించింది. అయితే చిన్నతనం నుంచే ఆమెకు డాన్స్ ఇష్టం కావడంతో చదువుకుంటూనే ఆమె డాన్స్ నేర్చుకుంది. అంతేకాదు అమెరికా కాలిఫోర్నియా యూనివర్సిటీలో మాస్టర్స్ కూడా పూర్తి చేసింది. ఇక డాన్స్ పై ఇష్టం వల్ల తన తల్లి సలహాతో నటి రేఖ, మాధురి దీక్షిత్ వంటి నటీమణులతో ఫాలో అవుతూ ఇక వారిలా హావభావాలు పలికించడం నేర్చుకుంది. అలా ఒక్క డాన్స్ తోనే కాదు, తన ఎక్స్ప్రెషన్స్ తోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఇమాన్వి ఎక్కువగా సౌత్ ఇండియన్ పాటలకు రీల్స్ చేస్తూ ఇక్కడ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.